త్రిఫల అంటే త్రిఫల అంటే 3 ఫలాలు. దాంట్లో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ వేదికి, అర్థకి, ఆమ్లకి, ఈ మూడింటిని త్రిఫల అంటారు. ఈ త్రిఫలలో త్రిదోషకారి అంటే వాతం, పిత్తం, కఫాన్ని హరించే గుణం ఉంది. తర్వాత ఎవరికైతే మోసం ఫ్రీ కాదో వాళ్ళకు కూడా మోసం ఫ్రీగా ఉంది. తర్వాత ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే త్రిఫలలో ముసలితనాన్ని రానిదు, రసాయనికంగా పనిచేస్తుంది. రసాయన ఔషధం అంటారు. రస చికిత్స అని ఉంటుంది మా దాంట్లో. 8వది చికిత్సలో 8 చికిత్సలు ఉంటాయి. రస చికిత్సలో త్రిఫల వాడతారు. త్రిఫలలో రసాయనిక చికిత్సలో కూడా రసాయనిక ఔషధం కూడా అంటారు త్రిఫలాని. త్రిఫల చాలా విశిష్టమైన మెడిసిన్ త్రిఫలలో. ఈ త్రిఫల ఎందుకంటే సి విటమిన్ కలిగి ఉంటుంది, ఉసిరికాయ ఉంటుంది కాబట్టి సి విటమిన్ బాగా కలిగి ఉంటుంది. తర్వాత మనకి ముసలితనాన్ని రానిదు. తర్వాత ఫ్రీ మోసం కాడనే మనకి గర్భదోషాలు, గర్భాశయంలో ఏమన్నా నొప్పులున్నా, కడుపు నొప్పి ఉన్నా అదిగో వాటిని కూడా. ఇంకో గమ్మత్ ఏంటంటే త్రిఫలని అనుపానంగా ఇప్పుడు మనకి దగ్గు వస్తుంది అనుకోండి, దగ్గుకు వచ్చేప్పుడు తేనెతో నాడు అనుకోండి దగ్గు తగ్గిపోద్ది. అదే త్రిఫలాని వేడి నీళ్ళతో తీసుకున్నాం అనుకోండి ఫ్రీ మోసం అయింది. అదే త్రిఫలాని సన్నీళ్ళతో తీసుకుంటే మోసం అయ్యేది ఆగిపోద్ది. ఎట్లయితే అనుపానం ఉందో అనుపానం విధంగా దీని యొక్క గుణం కూడా మారిపోతూ ఉంటుంది. అందుకని త్రిఫలాని చాలా విశిష్టమైన మన మెడిసిన్స్లో విశిష్టమైన త్రిదోషకారి.